కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామలకోట పట్టణంలోని 14వ వార్డులో 2వ విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలి విడతలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఎక్కువ మంది ప్రజలు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అదేవిధంగా 2వ విడతలో జరిగిన కార్యక్రమానికి కూడా ప్రజల నుండి మంచి స్పందన లభించింది. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం తమకు బాగా ఉపయోగపడుతోందని ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేశారు. 14వ వార్డు కౌన్సిలర్ వీరభద్రం మాట్లాడుతూ జనరల్ చెకప్లు, కళ్ల పరీక్షలు చేసి మందులు ఇవ్వడంతో పాటుగా అర్హులైన వారికి కళ్లజోళ్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు భవ్యశ్రీ మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగిందన్నారు. మన జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం ముందుసారి కూడా చేసామండి. ఈసారి కూడా ప్రతి ఒక్కరు ప్రజలకు అందుబాటులో ఉంది. షుగర్, బీపీ టెస్టులు, దాంతోపాటు కూడా జనరల్గా ప్రతి ఒక్కరు సమస్య చెకప్ చేస్తున్నారు. మన కళ్ళజోళ్ళు కూడా చెకప్ చేసి ముందుసారి కూడా మన వార్డులో ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా మన కళ్ళు పరీక్ష చేయించి కళ్ళజోడు కూడా అవసరమైతే ప్రతి ఒక్కరు కూడా కళ్ళజోడు కూడా వేయించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అందరికీ కూడా ప్రజలకి అందుబాటులో ఉంది. చాలా బాగుందని ప్రతి ఒక్కరు కూడా ప్రజలు అంటున్నారు. జగన్ గారు చాలా సపోర్టెడ్గా అందరూ కూడా ప్రజలు చెప్తున్నారండి. లాస్ట్ టైం కూడా దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ రోజు కూడా మేము సురక్ష క్యాంప్ పెట్టడం జరిగిందండి. ఈ క్యాంప్లో కూడా మా పబ్లిక్ బాగా వస్తున్నారండి. లాస్ట్ టైం కూడా మా అన్ని విధాలు మేము అన్ని డిస్ట్రిక్ట్ కూడా మాకు చూసి చెప్పడం జరిగిందండి. తర్వాత కళ్ళజోళ్ళు కూడా వాటిలో పంచిపెట్టడం జరిగిందండి. అన్ని విధాలుగా డాక్టర్ గారు మంచి కోఆపరేట్ చేసి, మిగతా స్టాఫ్ అందరూ మంచి కోఆపరేట్ చేసి లాస్ట్ టైం సుఖాంతం చేసామండి. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మంచిగా పబ్లిక్ కూడా వస్తున్నారండి. ఈ రోజు కూడా మంచిగా అందరి సహకారంతో ఈ రోజు క్యాంప్ కూడా విజయవంతంగా జరిపించే ప్రయత్నంలో ఉన్నామండి. ఇది రెండోసారి అండి ఇక్కడ అవ్వడం. మొదటిసారి అయినప్పుడు చాలా మంది పేషెంట్స్ కి మనం సేవలు అందించడం జరిగింది. వారానికి బుధవారం, ప్రతి బుధవారం మనకి ఇక్కడ క్యాంపు వేరే సచివాలయంలో అవుతుంది. అదే ఇక్కడ లాస్ట్ టైంకి మనం ఒక 48 మందికి ఈ సచివాలయంలో కేవలం కళ్ళద్దాలు అందించడం జరిగింది. అవన్నీ వచ్చి మళ్ళీ అవి వాడుతున్నారు కూడా. అదే పేషెంట్స్ మళ్ళీ మా దగ్గరకు వచ్చి మీ సేవలు మాకు బాగా అందుతున్నాయి అని చెప్పి మాకు చాలా ఆనందంగా ఉంది.